నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। మరి ఇంకా పెద్ద జోక్ ఏమంటే ఈయన రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు పక్కన షాపులు చిన్న ఏదైతే పండ్ల షాప్స్ ఉన్నారో లేకుంటే బుట్టలో పండ్ల వాళ్ళు పట్టుకొని ఏమంటారంటే మిమ్మల్ని మీకు ఎవరైనా రౌడీజం చేస్తే నాకు చెప్పండి చెప్తున్నారు। మరి ఇంకా పెద్ద జోక్ ఏమంటే మీరు రౌడీల్ని గుండాల్ని భూకబ్జా కోర్లని మీరే పార్టీలు చేసుకొని వాళ్ళని నల్ల కాకులు కాదు తెల్ల కాకులు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని కాపాడి మరి మీరే గుండాయిజం ఎవరైనా చేసి నాకు చెప్పండి అంటే ఇంతకంటే పెద్ద జోక్ లేదు। మరి గుండాల్ని రౌడీల్ని కాపాడుతున్నది మీరే, అలాంటి వాళ్ళు పార్టీలో చేర్చుకోకుండా ఆపండి। రెండోది ఏమంటే ఆదుల్లో రౌడీజం గుండాయిజం ఏం లేవు, ఉండేది భూ కబ్జాలు ఉంటే రెడ్డితో సహా దాన్ని ముగిచేసినాము। మరి ఆ రెడ్డి మనుషుల్ని మీరే తీసుకొని మరి ఆ భూ కబ్జాలని గుండాయిజం మళ్ళీ పుట్టిస్తున్నారు మీరు। కాబట్టి మీరే ఇప్పుడు గుండాలకి పెద్ద దేవుడి, గుండాలకి పెద్ద నాయకుడు మీరే ఇంక ఇప్పుడు। కాబట్టి ఆ గుండాలని రౌడీల్ని అదుపు చేయండి, పార్టీలు తీసుకోకుండా కూడా వాళ్ళకి ఎలాంటివి పనులు ఇవ్వకపోతే ఆదుని సేఫ్గా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటాం। నిన్న వైఎస్ఆర్ నుంచి కొత్తగా బీజేపీలో చేరిన వైఎస్ఆర్ లీడర్ వెల్లాడ మధుసూదన్ శర్మ గారు ఒక యూట్యూబ్ వీడియో రిపోర్టర్తో మాట్లాడిన సంభాషణ లీక్ కావడము ఆంధ్ర ప్రజల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది। ఎందుకంటే ఇన్నాళ్ళు పనిచేసే ఎమ్మెల్యేగా భ్రమపడిన వైబీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి కేవలం మన ఆదంలో డ్రామాలు చేస్తుండని చెప్పి బయటపడింది। ఎందుకంటే ఆ ఆడియో సారాంశం ఏమంటే రికార్డింగ్లో కొన్ని రోజులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అక్రమ కట్టడం అని చెప్పి దాని మీదే న్యూస్ తిప్పాలి, ఆ ఫ్లెక్సీ ఊరం చేసి ప్రజల్లో చర్చ జరిగే విధంగా చేయాలి। తర్వాత వాళ్ళు వైఎస్ఆర్లో దాని మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దొంగలని తెలిసిపోతుంది, ప్రజలు చర్చ జరుగుతుంది। ఇంకా వాళ్ళు కంప్లైంట్ చేయకపోతే మనం ఆ ఫ్లెక్సీల కింద కూర్చొని సంతకాలను సేకరణ చేద్దామని ఒక దరిద్రమైనటువంటి ప్రణాళికతో పార్థసారథి గారు ముందుకు పోవడం అనేది చాలా సిగ్గుచేటు। ఇదంతా ఎలాగుంది అంటే మీరు మమ్మల్ని మాస్టర్ని అడగొద్దండి, రోడ్ల గురించి అడగొద్దు, మంచి స్కూళ్ళ గురించి ఆసుపత్రుల గురించి అడగొద్దు, హాస్పిటల్ గురించి అడగొద్దు, ఉద్యోగాల గురించి అడగొద్దు, చదువు గురించి అడగొద్దు, బ్రిడ్జ్ గురించి అడగొద్దు, రోడ్లు ఏం అడగొద్దండి, మీ కర్మ మీ సభ మీరు చేయండి, నా రాజకీయాలు నేను చేస్తున్నానట్లు పార్థసారథి గారు ఉంది। ఆయనకి ఎంత చెప్పినా ఆదిని అభివృద్ధి కాదు ఆయన ఎజెండా, బీజేపీ అభివృద్ధి ఆయన ఎజెండా। ఆదిన ప్రజలు మీ సాగు ఎలాగైనా సావండి, నేను చేసేది రాజకీయం అని చెప్పి కుండబద్ది కట్టడం ఈరోజు పార్థసారథి చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు। కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని చెప్పి MHPS తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చిన ఆయన పట్టుకొచ్చి మేము 20 రోజుల్లో గెలిపిస్తే ఆయన కోతికి కొబ్బరి చిప్పించడంలో మరి ఇంత దారుణంగా రాజకీయం చేయడం అనేది చాలా సిగ్గుచేటు। ఇప్పటికీ ఆదోని చాలా దగాపడింది। 30 ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకుల చేతులు నలిగిపోయిన ఆదోని, అంతకుముందు కొంతమంది పెట్టుబడిదారుల చేతులు నలిగిపోయిన ఆదోని మరి ఇప్పుడైనా బాగుపడుతుంది అనుకుంటే మరి ఈయన కొత్త రాజకీయ డ్రామాలు మొదలు పెట్టడంతో ప్రజలు దిక్కుదోచిన స్థితిలో ఉన్నారు। మరి రాజకీయాలు చేసుకోండి పార్థసారథి గారు, ఎక్కడైనా చేసుకోండి, కానీ మరి గాయపడిన ఆదోనితో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। మీరు ఇలాగే చేస్తామంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు। ఎందుకంటే ఫలాతుల్ని సమాధి చేసినాం ఇక్కడ రాజకీయ నాయకులు, వాళ్ళ రాజకీయాలను అంతం చేసినాం, మీరు ఒక లెక్క కాదు। మరి మీరు ఇంకోటి ఏమంటే ఆ బిల్డింగ్ చుట్టూ రాజకీయం తిప్పాలి, ఇదైపోతే ఇంకో 4 రోజులకి ఇంకో ప్లాన్ చేసుకుంటారు, టైంపాస్ అంతే, రాజకీయం సేవ ఏముండదు। పార్థసారథి టైంపాస్ షో చేస్తున్నారు అంతే। దీంట్లో ఎంతసేపు ఉన్నా ప్రజల్ని డైవర్ట్ చేయడము, ఈ యొక్క అభివృద్ధి ఆయన అడగరాదనమాట। మన ఇంకొక పెద్ద కామెడీ ఏమంటే రోడ్ల మీద తిరుగుకుంటా రోడ్లు బాగానే ఉన్నాయి కదా మీరే ముందుకు వచ్చినారంటాడు। వాళ్ళు ముందుకు వచ్చినారా, వాళ్ళు ఎందుకు తప్పారని నిన్ను గెలిపించిండేది, రోడ్డు మీద నిలబడి ఉత్తరశుద్ధులు చెప్పే కాదు గెలిపించిండేది। మరి నీకు దమ్ము ఉంటే పార్థసారథి గారు మీరు మాస్టర్ ప్లాన్ తీసుకురండి, పెద్ద బిల్డింగ్ కట్టండి, కానీ రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వాళ్ళని, చెప్పులు అమ్ముకునే వాళ్ళని, చిన్న బొట్టు పిల్లలు అమ్ముకునే ఆడవాళ్ళని వాళ్ళని మీరు సతాయిసి ఏమొస్తుందో చెప్పండి। కాబట్టి మీకు అంత దమ్ము ధైర్యం మీకు పాలించే సత్తా ఉంటే మాస్టర్ ప్లాన్ తీసుకురండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, డెవలప్ చేయండి, కానీ ఇలాగా చెత్త